కానీ బైబిల్ సెలవిస్తుంది, మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. సోదరి సహోదరుడా, నువ్వు ఏ పనిని ప్రారంభించినా, ఏ ప్రయత్నం ప్రారంభించినా, ఏ ప్రయాణం ప్రారంభించినా ప్రార్థనతో ప్రారంభించు. దేవుణ్ణి అడుగు, దేవుని సహాయం అడుగు, ఆయన కాపుదల అడుగు, ఆయన ఆశీర్వాదం అడుగు. అది నీకు క్షేమం. దావీదు దేవుని యొక్క సహాయాన్ని కోరుకునే తన పరిపాలన ప్రారంభించడానికి ముందడుగు వేశాడు. ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి, మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మా జీవితంలో నీ చిత్తము జరిగించాలని నువ్వు ఆశించినప్పుడు అడ్డుపడే సైతాను తన ప్రయత్నాలు తను చేస్తాడని, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించిన తరువాత కూడా ఆశీర్వాదాలు అనుభవించకుండా సైతాను చేస్తాడని, దానికి ప్రతిగా మేము చేయాల్సింది ప్రార్థనని, ప్రార్థన ద్వారా సైతాను తంత్రాలను మేము బంధించాలని, ఫలితంగా నీ ఆశీర్వాదం మేము అనుభవించాలని నేర్పించిన ఈ విలువైన పాఠాన్ని మేము అర్థం చేసుకొని ప్రార్థనా జీవితానికి నాయనా మేము తగినటువంటి విలువనిచ్చి, ప్రార్థనతోనే మా దినాన్ని, మా పనిని, మా ప్రయాణాన్ని, మా పరిచర్యను, మా ప్రయత్నాలను ప్రారంభించే కృప దయచేయండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి.